ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రత్యేక సిరీస్ హైదరాబాద్ జిల్లా ముఖ చిత్రం. నమస్కారం. జీహెచ్ఎంసీ ఎన్నికల సిరీస్కి తిరిగి స్వాగతం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధానంగా హైదరాబాద్ జిల్లాదే ప్రధాన భూమిక అవుతుంది. 150 డివిజన్లకు గాను ఒక హైదరాబాద్ జిల్లాలోనే 84 డివిజన్లు ఇక్కడ ఉన్నాయి. అలాగే 74 లక్షల పైగా ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనుండగా దాంట్లో సగం కన్నా ఎక్కువ మంది అంటే 36 లక్షల మంది ఓటర్లు హైదరాబాద్ జిల్లాలోనే ఉన్నారు. అలాగే ఓటర్లు ఉన్నారు అంటే వాళ్ళ స్థానిక అంశాలు కూడా చాలా ప్రముఖంగా ప్రస్తావనకు వస్తాయి. అంతేకాకుండా రాజధాని నగరం ఉన్న జిల్లా కావడంతో ఇక్కడ ప్రధాన పార్టీల ప్రాబల్యం అత్యధికంగా ఉంటుంది. ఈ అన్ని విషయాల్ని ఈనాటి ఎపిసోడ్ లో మనం చర్చించుకుందాం. ముందుగా మనతో శంకర్ ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ జిల్లాలో పోలింగ్ స్టేషన్ల తీరు, అలాగే అక్కడ ఓటర్ల కోసం ఏర్పాటు చేస్తున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకుందాం. శంకర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, హైదరాబాద్ జిల్లాలో పోలింగ్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయి? అక్కడ ఓటర్ల కోసం ఏర్పాటు చేస్తున్న సదుపాయాలు ఎలా ఉన్నాయంటారు? హైదరాబాద్ జిల్లాలో మొత్తంగా 9,101 పోలింగ్ స్టేషన్లకు గాను 8,000 చిల్లర పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అందులో దాదాపు 150 డివిజన్లకు గాను 1,122 మంది పోటీలో ఉన్నారు. మొత్తం హైదరాబాద్ జిల్లా పరిధిలో 84 డివిజన్లు ఉన్నాయి. 84 డివిజన్లకు గాను పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే పూర్తిగా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద వికలాంగులకు వీల్ చైర్లను ఏర్పాటు చేయడంతో పాటు ర్యాంపులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అట్లనే వృద్ధుల కోసం సహాయకులను అందుబాటులో ఉంచుతున్నారు. పోలీస్ పరంగా చూస్తే పోలీసులు ఇప్పటికే అన్ని డివిజన్లలో పరేడ్ నిర్వహించారు. అట్లాగే బందోబస్తు ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. ఇప్పుడు ఈ కోవిడ్ పేషెంట్ల కోసము, అలాగే 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, ఇంకా మహిళలు, ఇలాంటి పలు వర్గాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయండి? ఆయా కేటగిరీస్ లోకి వచ్చే ఓటర్లు ఎలాంటి సదుపాయాలని మనకి నిర్వాహకుల నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేకంగా సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు సమయం కేటాయించారు. వాళ్ళు కోవిడ్ నిబంధనల పరిధిలో అంటే మాస్కులు ధరించుకునే పోలింగ్ స్టేషన్ కు రావాల్సి ఉంటుంది. వాళ్ళు పోలింగ్ స్టేషన్ రాగానే అక్కడ అందుబాటులో ఉన్న సహాయకులు వాళ్ళని నేరుగా పోలింగ్ స్టేషన్ తీసుకొచ్చి ఓటు వేయించుకునే సౌకర్యం కల్పించారు. పోలింగ్ స్టేషన్ కు వచ్చిన వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా ఒక వాలంటీర్ ఉండి రిసీవ్ చేసుకుని వాళ్ళు ఓటు వేసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు దివ్యాంగుల కోసం మనకి గత శాసనసభ ఎన్నికల సమయంలోనే విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఈ ఏర్పాట్లన్నీ అందుబాటులో ఉన్నాయంటారా దివ్యాంగుల కోసం? దివ్యాంగులను డివిజన్ల వారీగా ఎంతమంది ఓటర్లు ఉన్నారు, దివ్యాంగులు అనేది కూడా పోలింగ్ సిబ్బంది దాదాపు గుర్తించారు. అలాంటి వాళ్ళ కోసం ర్యాంప్ సౌకర్యం ఏర్పాటు చేయడం చేస్తుంది. అట్లనే వీల్ చైర్లు కూడా అందుబాటులో పెడుతూ ఉన్నారు. వాళ్ళకు ఒక సహాయకుడు ఉండే విధంగా కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక స్వీప్ యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయంటారు? ఎందుకంటే 2 సార్లు జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మనకి పోలింగ్ శాతం 50% మించి జరగలేదు. ఓటర్లు ఈ ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొనేలా ఎక్కువగా ప్రోత్సహించేందుకు ఎలాంటి కార్యక్రమాలని అధికారులు చేపడుతున్నారు? నగరంలో అత్యధికంగా పోలింగ్ జరగడం కోసం ఇప్పటికే ఎన్నికల అధికారులు బూత్ లెవెల్ అధికారులతో కలిసి ఒక కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీల ఆధ్వర్యంలో ఉండే వాలంటీర్లు, విద్యావంతులు, ఉద్యోగులను సంప్రదించడం, వాళ్ళని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడంతో పాటు ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. వాల్ పోస్టర్లు వేయడం, అట్లనే కరపత్రాలు పంచడం, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం లాంటివి చేయడం ద్వారా అత్యధికంగా ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగులను కూడా ఈ ఓటింగ్ కు టర్న్ చేయడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చాలా మంది వాలంటీర్లు చెప్తున్న అభిప్రాయం ఏంటంటే ఈసారి అత్యధికంగా పోలింగ్ అయ్యే అవకాశం ఉంది. విద్యావంతులు గానీ, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు గానీ, గత కొంతకాలంగా ఓటింగ్ కు దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈసారి ఓటింగ్ చేస్తాము అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా వాళ్ళు వాలంటీర్లు పేర్కొంటున్నారు. ఎన్నికల ముందు ఇప్పటికే ప్రచారం వేడికి ఉన్న పరిస్థితుల్లో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది? పొలిటికల్ టెన్షన్ కొనసాగుతున్నప్పటికీ కూడా శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ప్రతి డివిజన్ లో అధికారులు ఒక సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో ఒక సమీక్షలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే 2-3 సార్లు సమీక్షలు కూడా జరుపుకుని అధికారులు చర్యలు చేపట్టారు. ఈ రోజు కూడా సంబంధిత అధికారులు డివిజన్ల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ధన్యవాదాలు శంకర్ గారు, సమాచారం అందించినందుకు. థ్యాంక్ యూ మేడం. ముప్పై 36 లక్షల మంది పైగా ఓటర్లున్న హైదరాబాద్ జిల్లాలో ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు ఒకవైపు పూర్తయింది. అక్కడ స్వేచ్ఛగా, శాంతియుతంగా, నిష్పాక్షికంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన సదుపాయాలతో పాటు ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారని ఇందాక శంకర్ గారు చెప్పారు. అయితే ఇంతమంది జనాభా ఉండి 84 డివిజన్లు ద్వారా తమ ప్రతినిధుల్ని ఎన్నుకోబోతున్న ఈ హైదరాబాద్ జిల్లాలో స్థానిక అంశాలు ఏమిటి, ఎలాంటి అంశాలు స్థానికంగా ప్రజలకి ఎక్కువ కన్సర్న్ కలిగించేవిగా ఉన్నాయి అన్నది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు సురేష్ ధర్మపురి గారు. సురేష్ గారు, చెప్పండి, ప్రధానంగా ఈ ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించే స్థానిక అంశాలు ఎలా ఉన్నాయంటారు? ఈసారి ఎన్నికల్లో అభివృద్ధి పైన దృష్టి కేంద్రీకరించింది టీఆర్ఎస్ పార్టీ. కానీ అపోజిషన్ పార్టీస్ మాత్రం కాంగ్రెస్ తీసుకోండి, బీజేపీ తీసుకుంది, 6 సంవత్సరాల్లో ఏమీ అభివృద్ధి లేదని ఒకటి, అవినీతి కూడా బాగా జరిగిందని 2, మూడోది వరద బాధితులకు ఆర్థిక సహాయం అందలేదని, అతి ముఖ్యంగా ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉద్రిక్త పరిస్థితిలో అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ ఎలక్షన్లో. ఈ దుబ్బాక ఎలక్షన్ తర్వాత ఆ పార్టీ కొంచెం పుంజుకుంది. అంటే కార్యకర్తల్లో కాకుండా అభ్యర్థుల నుంచి టికెట్లు అడగడం కోసం కానీ ఎక్కువ రెస్పాన్స్ రావడంతో ఆ పార్టీకి ఇంపార్టెన్స్ పెరిగిందని తెలుస్తుంది. టీఆర్ఎస్ ఎంఐఎంతో పొత్తు కుదుర్చుకుందని, ఆ పొత్తు సరైంది కాదని, రాజధాని ప్రజలకు ఆ పొత్తు దెబ్బతీస్తుందని దీనిపై ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం ఈసారి ఎలక్షన్ క్యాంపెయిన్లో. స్థానిక అంశాలంటే మొన్న వాన కురియడంతో రోడ్లు దెబ్బతినడం, ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ ప్రవేశపెట్టి ప్రజలకు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడము, అలాగే ఇతర అంశాలు దీనిపై ప్రభావం చూపే ఛాన్సెస్ ఉంది. అయితే ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే వాళ్ళ మేనిఫెస్టోల్ని ప్రకటించడం జరిగింది. ఈ మేనిఫెస్టోల్లో ప్రస్తావించిన స్థానిక అంశాలు, అలాగే వివిధ వర్గాలకి ఇస్తామని చెబుతున్న ఉచిత సదుపాయాలు, వీటికి సంబంధించి ప్రభావం ఎలా ఉండబోతోంది? టీఆర్ఎస్ పార్టీ 10,000 ఇస్తాం వరద బాధితులకు అంటే, అలాగే బీజేపీ 25,000 ఇస్తామని చెప్పింది, కాంగ్రెస్ 50,000. అది కాకుండా 1,00,000 ఇల్లులు ఇస్తామని బీజేపీ ముందుకొచ్చింది, 2 బెడ్రూమ్. టీఆర్ఎస్ పార్టీ 25,000 పైగా మేము ఇల్లులు పంపిణీ చేస్తామని కూడా ప్రచారంలో ఉంది. ప్రతి పార్టీ, ఏ పార్టీ తీసుకున్నా ఉచిత కరెంటు, ఉచిత నీళ్లు, వేరే సౌకర్యాలు కూడా కల్పిస్తామని ముందుకొస్తున్నాయి. నగర ప్రాంతంలో ప్రజలకి అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యుత్ సరఫరా కానివ్వండి, తాగునీరు, ఇట్లాంటి మెరుగైన మురుగుపారుదల, ఈ సదుపాయాలన్నీ కల్పిస్తామని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ప్రామిస్ చేస్తున్నాయి. మరి ప్రస్తుతం ప్రచారం ఎలా సాగుతోందంటారు? ముఖ్యంగా ప్రధాన పార్టీల స్టార్ క్యాంపెయినర్స్ ప్రచార సరళి ఎలా ఉందంటారు? ఇంతకుముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్ తో పోల్చుకుంటే ఈసారి టీఆర్ఎస్ పార్టీ కేబినెట్ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని కొన్ని డివిజన్స్, వార్డ్స్లో ఇన్ఛార్జెస్గా చేసి వాళ్ళని క్యాంపెయిన్ చేయడం అది చాలా ఆలోచించే విషయం. ఇది రెండోది, బీజేపీ పార్టీ ఇట్ ఈజ్ ఎ నేషనల్ పార్టీ. మన తెలంగాణలో అంత పెద్ద పార్టీగా గుర్తింపు రానిది ఈ మధ్య కాలంలో కొంచెం పెరిగింది. సీట్ల సంఖ్య కానీ, కార్యకర్తలు కానీ, దాని పవర్ కానీ పెరగడంతో ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్ బీజేపీ పార్టీ తన ప్రతిష్టంగా తీసుకుంది. అందుకే ఆ పార్టీ నుంచి కేంద్ర మంత్రులు రావడం, మాజీ ముఖ్యమంత్రులు రావడం, వచ్చి ప్రచారం చేయడం, ఓట్లు కావాలని ప్రజలను కోరడం, టీఆర్ఎస్ ఒక వైఫల్యాన్ని ఎండబెట్టడం జరుగుతుంది. కానీ మీరు అన్నట్టు ఆ ప్రచారం సమస్యలను పక్కకు పెట్టి వేరే సమస్యల మీద ఈ పార్టీలు ఎలక్షన్ క్యాంపెయిన్ ని ముందుకు తీసుకెళ్తుంది. ఇది ప్రజలకు సంబంధం లేని సమస్యలు. గతంలో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికలతో పోల్చి చూస్తే ఈసారి ప్రచారం కొంత భిన్నంగా జరుగుతోందని చెప్తున్నారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.
అదండి, ఇందాక సురేష్ గారు చెప్పినట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈసారి కొంత భిన్నంగా జరుగుతున్నాయని చెప్పారు. అయితే ముఖ్యమైన డివిజన్లు ఏమిటి, అలాగే అభ్యర్థులు ప్రధాన పార్టీల నుంచి కావచ్చు, అలాగే స్వతంత్రంగా పోటీ చేస్తున్న అభ్యర్థులు కావచ్చు, కీలకమైన అభ్యర్థులు ఎవరున్నారు, ఎలా జరుగుతోంది అనేది కూడా మనం అడిగి తెలుసుకుందాము. మనతో చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్ గారు చెప్పండి, మనకి ఇప్పుడు గతంలో 2 సార్లు జీహెచ్ఎంసీకి ఎన్నికలు జరిగినాయి మహానగరం అయిన తర్వాత. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రధానమైన డివిజన్లు ఏంటంటారు? ప్రధానంగా 2020 సంవత్సరంలో జరిగిపోయే ఈ ఎన్నికల్లో గ్రేటర్ లో 150 స్థానాలు ఉండగా దాంట్లో టీఆర్ఎస్ మొత్తం 150 స్థానాల్లోనూ పోటీకి దిగుతుందండి. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ వచ్చేసి 149 స్థానాల్లో పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చేసి 146 స్థానాల్లో పోటీ చేస్తుండగా టీడీపీ 106 స్థానాల్లో పోటీ చేస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ మీద తనదైనటువంటి మార్క్ చేసినటువంటి ఎంఐఎం పార్టీ 51 స్థానాలకు పరిమితమైంది. అయితే మనం ఓవరాల్ గా జంటనగరంలో చూసుకున్నట్టయితే పోటీ ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యలో ఉండబోతుండగా కొన్ని ఏరియాలో మాత్రం ఖచ్చితంగా ఎంఐఎం తోటే మిగతా పార్టీలో పోటీ ఉండబోతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్ హైదరాబాద్ లో అతిపెద్ద డివిజన్ మైలార్ దేవుపల్లి రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉంటుంది మేడం. 79,290 మంది ఓట్లతో మైలార్ దేవుపల్లి అతిపెద్ద డివిజన్ గా ఉంది. అదేవిధంగా అతి చిన్న డివిజన్ కనుక మనము పరిశీలిస్తే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రామచంద్రపురం అతి చిన్న నియోజకవర్గంగా ఉంది. అయితే ఈసారి మాత్రం గ్రేటర్ పీఠం జనరల్ మహిళకు కేటాయించడంతో చాలా మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా మనం చెప్పొచ్చేది ఏంటంటే బంజారాహిల్స్ నుంచి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎవరైతే కె కేశవరావు ఉన్నారో వాళ్ళ కూతురు గద్వాల విజయలక్ష్మి పోటీ పడుతుంది. లాస్ట్ టైం కూడా ఈమె ఇక్కడ కార్పొరేటర్ గా గెలిచింది. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ధనరాజ్, బీజేపీ నుంచి మహిపాల్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. అయితే కొన్ని స్థానాల్లో ఇప్పుడు గమనిస్తే బంజారాహిల్స్ కానివ్వండి, ఖైరతాబాద్, ముషిరాబాద్, అమీర్పేట్, లంగర్ హౌస్, జహానమా, ఉప్పుగూడ, గాంధీనగర్ ఇలాంటి కొన్ని డివిజన్లలో పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వీటి మధ్య ప్రముఖ పోటీగా మనము చూడొచ్చు. అదేవిధంగా పాత బస్తీలోని జహానుమా, ఉప్పుగూడ కొన్ని డివిజన్లలో బీజేపీకి ఎంఐఎం కు మధ్య ప్రధాన పోటీ ఉండనుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గాంధీనగర్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ వాళ్ళ బంధువు ముఠా పద్మ పోటీలు దిగుతున్నారు. ఇక్కడ నుంచి టీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు ఎవరైతే కవిత ఉన్నారో ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు. అంటే వాళ్ళకి మద్దతుగా వీరు ప్రచారం చేస్తున్నారు. మనము గత కొద్ది రోజుల నుంచి గమనిస్తున్నది ఏంటంటే అన్ని తానే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు, ఆయన మొత్తం రోడ్ షోస్ అవి చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, రేవంత్ రెడ్డి కానివ్వండి, వీళ్ళే మొత్తం పార్టీ ప్రచార బాధ్యతను మన భుజాలపై వేసుకొని వాళ్ళు ప్రచారం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మనం గత 2 రోజుల నుంచి కొంత మనం అబ్జర్వ్ చేస్తున్నట్టయితే బీజేపీ ప్రధాన నాయకులు రంగంలోకి దిగారు. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మనం ఎప్పుడు కూడా చూడలేదు. 2009లో కానివ్వండి, 2016లో కానీ మనం చూసినట్టయితే సీనియర్ నేతలు అంటే జాతీయ స్థాయి నేతలు అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు మనం ప్రచారం నిర్వహించిన దాఖలాలు లేవు. బీజేపీ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో జేపీ నడ్డా కానివ్వండి, దేవేంద్ర ఫడ్నవీస్ కానివ్వండి, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా గ్రేటర్ లో ప్రచారం కోసం వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రధానంగా ఈసారి మాత్రం టీఆర్ఎస్ ఏదైతే కొత్త సీట్ అనుకుంటామో మనం అంటే మనం పాత బస్తీ కాకుండా ఇటు న్యూ సిటీ వైపు కనుక చూసుకుంటున్నట్టయితే ప్రధానంగా పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యలో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని శివారు ప్రాంతాలలో టీడీపీ అక్కడక్కడ కొద్దిగా బలంగా ఉంది కాబట్టి అక్కడ టీడీపీ కూడా పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఏ తర్వాత మనం గమనిస్తున్నట్టయితే పాత బస్తీ మొత్తానికి కూడా ఎంఐఎం లీడింగ్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అంటే కొన్ని ఏరియాలలో మాత్రం బీజేపీ ప్రధాన పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇంకో విషయం మనం కూడా చెప్పుకోవాలి. గడిచిన కొద్ది అంటే లాస్ట్ అసెంబ్లీ కానివ్వండి, పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలు జరిగినప్పుడు చూస్తుంటే పాత బస్తీలో ఓటింగ్ శాతం అత్యంత తక్కువగా జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో 50% మాత్రమే ఓటింగ్ నమోదైంది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ పార్లమెంట్ ఎన్నికల ఫలితంగా మనం చూస్తే హైదరాబాద్ లోక్సభ స్థానానికి 40% మాత్రమే ఓటింగ్ నమోదైంది. ఇక్కడ మనం క్షేత్రస్థాయిలో కనుక మనం అక్కడ ఓటర్లను కనుక అడిగితే ఏమంటున్నారంటే క్యాండిడేట్స్ మీద ఎవరికి కూడా అంత సదాభిప్రాయం లేదు, పెద్ద మాకంతా వాళ్ళు ఉరగబెట్టింది ఏమీ లేదు, అందువల్లనే ఓటింగ్ కి విముఖత చూపిస్తున్నాం అన్నట్టు అంటే కొంతమంది మాటల ద్వారా మనకు తెలిసింది. ఇక ప్రచారంలో మీరు గమనించిన ప్రధానమైన అంశాలు ఏమైనా ఇతర అంశాలు ఉన్నాయా? ప్రధానంగా ఈసారి ఏమైంది అంటే మన రీసెంట్ గా నోటిఫికేషన్ వచ్చే ముందు వరదలు ఒకటి, అదేవిధంగా ఈ ఎల్ఆర్ఎస్ లాంటి కొన్ని సమస్యలు భాగ్యనగరాన్ని చుట్టుముట్టాయి. అయితే ఈ ప్రచారంలో ప్రధానంగా బీజేపీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వరదల బాధితులను ఆదుకుంటామని చెప్పేసి ముబ్బరిగా వాగ్దానాలు చేస్తున్నాయి. అయితే కొంత మటుకు నోటిఫికేషన్ రాకముందు కొంత ఆర్థిక సహాయం ప్రభుత్వం తరఫున వాళ్ళకు అందింది. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ కి సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ ముందే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ని ఆహ్వానించింది. దాన్ని కూడా కొంతమంది అంటే అక్రమ లేవర్స్ కు సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు అప్లై చేసుకున్నారు.
అయితే బీజేపీ మేయర్ పీఠాన్ని అధిష్టిస్తే బీజేపీ ఏమంటుందంటే ఎల్ఆర్ఎస్ ని మేము పూర్తి స్థాయిలో ఉచితంగా ఇచ్చేస్తాం, అదేవిధంగా 1,00,000 ఇండ్లు ఫ్రీగా ఇస్తాం, అదేవిధంగా మెట్రోలో మహిళలకి కానివ్వండి సిటీ బస్సులో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి బీజేపీ చెప్తుండగా ఈ డిసెంబర్ నుంచే ప్రతి ఇంటికి ఉచిత మంచినీటి పథకాన్ని అందిస్తామని చెప్పేసి టీఆర్ఎస్ చెప్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా కొన్ని వాగ్దానాలు ఇస్తుంది. 2 లక్షల వరకు మేము సహాయం అందిస్తాం వరద బాధితులకి, అదేవిధంగా కొన్ని పనులు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈసారి చూస్తుంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అత్యంత ఎక్కువ వాగ్దానాలు ఇస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు. అదండి, హైదరాబాద్ జిల్లాలో పలు డివిజన్లలో త్రిముఖ పోటీ, మరికొన్నిటిలో బహుముఖ పోటీ జరగబోతోందని, అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా పలు అంశాలు, అలాగే అవినీతి, అభివృద్ధి, వరద సాయానికి సంబంధించి ఆర్థిక సాయం, ఇలాంటి పలు అంశాలు ఈసారి ప్రచారంలో విస్తృతంగా చోటు చేసుకున్నాయని చెప్తున్నారు. ఏది ఏమైనా కోవిడ్ మహమ్మారి వ్యాపించి ఉన్న నేపథ్యంలో జరుగుతున్న జీహెచ్ఎంసీ 2020 సాధారణ ఎన్నికలకు ఈసారి పలు ప్రత్యేకతలున్నాయని తెలుసుకున్నాము. ముఖ్యంగా ఈ కోవిడ్ నిబంధనలకి లోబడి నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో అటు ఓటర్లకు, ఇటు ప్రత్యేక అవసరాలున్న వృద్ధులు, దివ్యాంగులు, మహిళల కోసం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఓటింగ్ లో పాల్గొనేందుకు. అలాగే ఓటింగ్ శాతాన్ని పెంచడానికి కూడా అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఇక రాజకీయ పార్టీల విషయానికొస్తే అటు జాతీయ రాజకీయ పార్టీలు, ఇటు ప్రాంతీయ పార్టీలు, అలాగే స్థానిక పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు, ఇంకా గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులు కూడా తమ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీ ఓటర్లు ఇచ్చే తీర్పు చివరికి ఏ పార్టీకి చెందిన జనరల్ మహిళను మేయర్గా కూర్చోబెడుతుంది అన్నది వేచి చూడాలి. మళ్ళీ మరో రోజు మరో అంశంతో మీ ముందుకొస్తాము. అంతవరకు సెలవు. నమస్కారం. ఇంతవరకు మీరు జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రత్యేక సిరీస్లో హైదరాబాద్ జిల్లా ముఖ చిత్రం విన్నారు. నిర్వహణ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి, సహకారం శ్రీ భిక్షా కేతావత్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.